వెల్కమ్ టు KLTV. ఓం నమ శివాయ. జై గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. ఈ రోజుని అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహాశివరాత్రితోటి సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమిని జరుపుకునే దీపావళిని దేవ దీపావళి అని కూడా అంటారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి. అలా చేస్తే నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు నారికేల దానం ఇవ్వాలి. ఏదైనా దేవాలయంలో దక్షిణ తాంబూలంతో కొబ్బరికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల సమస్త సంపదలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈరోజు ఎవరైతే పరమశివుడు దగ్గర నేతి దీపాన్ని ముట్టిస్తారో తెలిసి తెలియక పాపాలను హరిస్తారు పోతాయి. కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో జ్వాలా తోరణంని నిర్వహిస్తారు. దాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో జ్వాలా తోరణంని దర్శిస్తే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి నరపీడ, దృష్టి దోషాలు, శత్రుబాధలు ఇవేవి కూడా ఉండవు. జ్వాలా తోరణం పూర్తయిపోయిన తర్వాత బూడిద వస్తుంది. గడ్డి కాలినంటి అటువంటి బూడిదని నుదుటన రాసుకుంటే కూడా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుడికి ప్రీతిగా రుద్రాభిషేకము, విష్ణు ఆలయంలో ప్రీతిగా సత్యనారాయణ వ్రతాన్ని చేయించుకున్న వారికి సకల సంపదలు దరిచేరుతాయి. అంతేకాకుండా పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతాన్ని చేసినట్టయితే శుభం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో 365 ఒత్తుల దీపాన్ని కానీ 725 ఒత్తుల కానీ దీపాన్ని పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపం పెట్టిన ఫలితం దక్కుతుంది. అంటే సంవత్సరంలో కుదరక ఒక్కొక్కసారి దీపం పెట్టాం కదా మనం. దోషాలు పోవాలంటే కానీ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ 365 ఒత్తులు దీపం వెలిగిస్తే 720 ఒత్తుల దీపాన్ని పెడతారు. 720 దీపము చాలా మంచి ఫలితం ఇస్తుంది, మనకి శుభ ఫలితాలు ఇస్తాయి.
కార్తీక పౌర్ణమి రోజు స్త్రీలు పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, రవిక బట్ట ఉంచి తాంబూలం ఇచ్చినట్లయితే గృహయోగం కలుగుతుంది. తొందరగా గృహయోగం కలగాలంటే ఆడవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తాంబూల దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని మళ్ళీ వెలిగిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందరూ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడుతూ ఉంటారు. కానీ ఎవరి దీపమైనా కానీ కొండెక్కిన దీపాన్ని మళ్ళీ మీరు వెలిగిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణం 9వ ఖండంలో చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజే. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెడతారో, ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించిన అనంతరం శుభ్రంగా సాయంత్రం బియ్యపిండితో దీపాలు చేసి ఆవు నెయ్యితో దీపాలు పెట్టాలి. అనంతరం బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమనని సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకం అని పురాణములో పేర్కొనబడ్డాయి. కార్తీక పౌర్ణమి రోజు శివ అష్టకం స్తోత్రము, లింగాష్టక పారాయణ, అష్టోత్తరాలు పఠించడం వలన సకల శుభములు చేకూరును. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దానం ఇవ్వాలని స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో చెప్పారు. చాలా గొప్ప దానం ఉసిరి దానం. దక్షిణ తాంబూలాలతో ఉసిరికాయ ఉంచి దేవాలయంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే జాతకంలో ఉన్నటి కష్టాలన్నీ పోతాయి. ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. ఇంకా అన్ని పనులు బాగా కలిసి వస్తాయి. మనసుకు నచ్చిన మనిషితోటి పెళ్ళి కావాలి అంటే పెళ్ళి కాని కన్య ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరిక కొమ్మని ఉంచి అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టి అక్కడ ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి రాధాకృష్ణుల ఫోటోకి రకరకాల పూలతో అలంకరణ చేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెడితే మీకు నచ్చిన వ్యక్తిని త్వరలోనే వివాహం చేసుకుంటారు. కార్తీక పౌర్ణమి నాడు పిండిలో పసుపు కలిపి దీపం చేసి ఆవు నెయ్యితో దీపం పెడితే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీనితో పాటు ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులు. కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు.
ఈరోజు శివుడిని ఆరాధించే రోజు కాబట్టి శాకాహారమే భుజించాలి, మద్యపానం చేయకూడదు. పవిత్రమైన రోజున మద్యపానం సేవించడం పాపం. భార్యాభర్తలు కలవకూడదు, అసహ్య ప్రవర్తన చెయ్యకూడదు. కాబట్టి అందరితోటి మర్యాదగా ఉండాలి, ఎవరితోటి కలహాలు పెట్టుకోకూడదు, శాంతియుతంగా గడపాలి, అబద్ధాలు చెప్పకూడదు, సత్యమంత మాటలే చెప్పాలి. శివుడి పూజ చెయ్యకుండా భోజనం చేయకూడదు. ముందుగా పూజ చేసి ప్రసాదం తీసుకున్న తర్వాతనే భోజనం చేయాలి. థ్యాంక్ యూ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహర మహాదేవా అని ఒక కామెంట్ చెయ్యండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.